హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ద గైడెన్స్ ప్రో. ఈ వీడియోలో ఒక బుక్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ బుక్ నేను క్వైట్ బిజీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇది ఒక కిడ్స్ లెర్నింగ్ బుక్. ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళలేని సిచ్యువేషన్ కనుక ఇంట్లోనే బేసిక్స్ చెప్పాలి అని పేరెంట్స్ అనుకుంటారు. సో ఇలాంటి బుక్స్ యూస్ చేయడం వల్ల పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఆడుతూ చదువుకుంటారు. ఈ బుక్ చాలా కలర్ఫుల్గా ఉందండి. ఈ బుక్తో పాటు ట్రేసింగ్ ప్రాక్టీస్ పేపర్ ఒకటి ఇచ్చారు. ఇది రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది యూస్ చేసుకొని మళ్ళీ క్లాత్తో రబ్ చేసుకొని రీయూస్ చేసుకోవచ్చు. మొత్తం 6 ప్యాటర్న్స్ ఉన్నాయి ఇందులో. ఇది లామినేట్ చేశారు ఈ పేపర్. నెక్స్ట్ కలరింగ్ బుక్ ఒకటి ఇచ్చారు. కలర్స్ వేయడానికి వాలే క్రేయాన్స్ కూడా దీంతో పాటే ఇచ్చారు. పిక్చర్ పైన నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ప్రకారం కలర్ వేయొచ్చు. ఒక జిప్లాక్ బ్యాగ్లో క్రేయాన్స్, ఒక స్కెచ్ పెన్, ప్యాంప్లెట్ ఇచ్చారు అండ్ ఒక స్మైలీ కూడా ఇచ్చారు. ఇలా స్మైలీ బ్యాచ్ లాంటివి ఇస్తే పిల్లలు ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. బుక్ ఇప్పుడు డీటెయిల్గా చూస్తే నేను వాల్యూమ్ 2 తీసుకున్నాను. వాళ్ళ దగ్గర చాలా వాల్యూమ్స్ ఉన్నాయి. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది స్పైరల్ బైండింగ్తో ఉంది. బుక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బుక్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవడానికి ఇలా ట్యాగ్ లాంటిది ఒకటి ఇచ్చారు. ఫస్ట్ పేజ్లో అసలు ఈ బుక్లో ఏమేమి ఉంటాయని ఇండెక్స్లా ఇచ్చారు. లైక్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్, బేసిక్ షేప్స్ అలా. నెక్స్ట్ పేజ్లో మన కిడ్ నేమ్ పెట్టుకోవడం కోసం ఇలా డిజైన్ చేశారు. నెక్స్ట్ క్యాపిటల్ అండ్ స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇలా పిక్ చేసుకొని స్టిక్ చేసుకోవడం వల్ల ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్ బేసిక్ షేప్స్ ఇచ్చారు. లైక్ సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్ అలా మొత్తం 12 షేప్స్ ఇచ్చారు. నెక్స్ట్ కలర్స్ ఈజీగా అండ్ ఇంట్రెస్టింగ్గా గుర్తుంచుకోవడానికి ఇలా డిజైన్ చేశారు ఈ పేజ్ని. నెంబర్స్ హ్యాండ్తో ఎలా కౌంట్ చేయాలో ఈ పేజ్ ద్వారా నేర్చుకోవచ్చు. అలా మొత్తం 10 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది ఒక ఆరెంజ్ ట్రీ అండ్ ఆరెంజెస్ పెడుతూ నెంబర్స్ కౌంట్ చేసుకోవచ్చు. ఇది కౌంటింగ్ నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి. నెక్స్ట్ ఒక థీమ్ పజిల్ ఇచ్చారు. ఇది నాకు చాలా నచ్చింది. ఇలా థీమ్తో పజిల్ పెట్టడం, నెంబర్ వైజ్ పెట్టొచ్చు లేదా థీమ్ చేస్తూ పెట్టొచ్చు. నెక్స్ట్ ఫ్రూట్స్, ఇంకా అవి కట్ చేస్తే ఎలా ఉంటాయనేది తెలుస్తుంది. ఇవి చేయడం ద్వారా పిల్లల అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతాయి. బుక్ పేజెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. లాస్ట్ పేజ్లో ఇండియా ఫ్లాగ్ థీమ్ ఉంది. మనం బుక్ ఆర్డర్ చేసినప్పుడే మన ఫోటో ఒకటి అడుగుతారు అండ్ మన నేమ్ కూడా అడిగి లాస్ట్ పేజ్లో ఇలా పర్సనలైజ్డ్గా డిజైన్ చేసి పెడతారు. దీనివల్ల పిల్లలకి వావ్, నా ఫోటో ఉంది, ఇది నా బుక్, అంటే ఈ బుక్ నా కోసం డిజైన్ చేశారు అన్న ఫీల్తో వాళ్ళు ఎక్కువ యూస్ చేయడం ద్వారా వాళ్ళు ఎక్కువ నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఈ బుక్ కొనాలనుకుంటే ఇన్స్టాలో క్వైట్ బిజీ పేజ్లో ఆర్డర్ చేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది నా జెన్యూన్ రివ్యూ. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.